విదేశాలకు వెళ్ళి చదివించండి. ఈ గుంటూరు జిల్లాలో మన జిల్లా ప్రకాశం జిల్లా కూడా గుంటూరు జిల్లాలో కానీ మరి 12 మంది ప్రముఖులుంటే ఆ ప్రముఖుల్లో ఒకటిగా 2-3 వెళ్తే విదేశాలు చదువుకుంటే మరి మా రామయ్య పెద్దాన్ గారు ఒకటిగా మరి ఆ విధంగా అందరిలో కూడా అటు విద్యలో అందరికంటే ముందున్నామనేది మరి మనకు చర్చ చూస్తూ ఉంది. అదేవిధంగా రాజకీయ రంగంలో కానివ్వండి, స్వాతంత్ర సమరంలో కానీ పాచన సుబ్బారావు గారు స్వాతంత్ర సమరయోధుడు, అదేవిధంగా నామపత్ర గ్రహీత, మరి తర్వాత రాజకీయాల్లో మంచి ఎమ్మెల్సీగా మరి ఆ విధంగా కూడా సమాజంలో ఒక మంచి నాయకుడిగా గుర్తుంచుకునే వ్యక్తి. ఈ విధంగా మన వంశంలో మన అందరూ కూడా గుర్తుంచుకోగలిగినటువంటి వాళ్ళు ఈనాడు అందరూ అమెరికా పోతున్నారు చదువు కోసం. గ్రామంలో ఇళ్ళలో ప్రతి గ్రామంలో ఉన్నారు. కానీ ఆ రోజుల్లో విదేశాల్లో లండన్ చదవడం కానివ్వండి, తర్వాత ఆయన పెద్ద కుమారుడు మా అన్నయ్య అప్పారావు గారు ఆయన ఆ రోజుల్లోనే అమెరికా వెళ్ళి చదివి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేసి వచ్చి ఇక్కడ ఆయన కూడా రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్న వ్యక్తి. ఈ విధంగా మన వంశంలో ఎంతో మంది ప్రముఖులు ఉన్నారు. కాబట్టి వాసుడు అనేది మన వంశానికి మూలపురుషుడు. ఎంతో ధైర్య సాహసాలతో సామాజిక పరీక్ష కోసం ప్రాణం త్యాగం చేసిన వ్యక్తి. అలాంటి త్యాగ బుద్ధి కలిగిన వాళ్ళు, త్యాగం చేయడం సత్తా ఉన్నట్టు వాళ్ళు మనం ఆ వంశంలో వాళ్ళు. కాబట్టి మనం ఆ బాధ్యతని, ఆ మూలాలని మర్చిపోకుండా మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా గుర్తు పెట్టుకొని ఆ విధంగా మనం 10 మందికి ఉపయోగపడే విధంగా సమాజంలో మంచి పేరు తెచ్చుకున్నాము. పెద్ద స్థాయిలో అన్ని రంగాల్లో ముందుండి మన వంశ గౌరవ ప్రతిష్టలు నిలబెట్టాలని, అదేవిధంగా మన ఇంటి దైవాన్ని రాబోయే కాలంలో ఎప్పుడు అందరూ పూసుకుంటూ ఇవాళ పనులూరులో ఉన్నప్పుడు పనులూరు స్టార్ట్ అయ్యే బాధ్యత వస్తుంది. దాని తర్వాత పక్క గ్రామాలకు వెళ్తాం. ఊళ్ళో ఇక్కడి నుంచి నగరాలు చట్టంలో అంటే 10 మంది సంతానం కనేవాళ్ళు. ఇవాళ పరిస్థితులు 1, 2 కొంతమంది పిల్లలు లేని పరిస్థితి. వాళ్ళ 450 కుటుంబాలు తగ్గే పరిస్థితులే కానీ పెరుగుతున్నాయి అనుకోట్లా. ఉదాహరణకి మేమున్నాం, మా కుటుంబమే ఉన్నాం. మన ఇంటి దైవాన్ని చూసుకోవాలి. మన అందరం కూడా చాలా మంది ఇవాళ ఆశ్చర్యంగా ఎక్కడుండవచ్చు, కొంతమంది తెలియక ముందుకు పోయినట్టు, కొంతమంది అవకాశాలు లేక రాణించలేకపోవచ్చు. ఏదేమైనా మన అందరం కలిసి వెళ్తుంది. మనం పైకి వెళ్ళినప్పుడు మన వాళ్ళు ఎక్కడెక్కడున్నా తెలుసుకుని మన వాళ్ళు ఏ రంగంలో ఎవరు చేతనంతవరకు వాళ్ళు చూపిస్తే అందరం కూడా మంచి సమాజంలో గుర్తింపు రాణించడానికి, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి, దోహదపడటానికి అందరూ కూడా మనం ఆలోచించుకోవాలి. అది మనం దోహదపడుతూ మనకి ఇట్లాంటి గొప్ప స్ఫూర్తి, ఆ స్ఫూర్తితో మనం ముందుకెళ్ళాలని చెప్పేసి మీ అందరికీ మనం చెప్తూ, మేము ఇప్పుడు 4 సంవత్సరాలు నాకు నెక్స్ట్ చేయాల్సిన పాయింట్ కొరకాలి. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు మనం ఏ విధంగా చేయాలి, నేను మళ్ళా మన ధన్యవాదం మేము తక్కువ ఆ విధంగా దాన్ని నేను కోరేదంటే ఇందాక చెప్పాను. మన వాళ్ళు చాలా మంది కూడా ఏం చేస్తున్నారు. కాబట్టి ఎంతమంది ఉన్నా దానికి ఎవరో మొదలు పెట్టి దాన్ని ముగించాలి. కాబట్టి మన మధ్య శ్రీనివాసరావు, బాటు శ్రీనివాసరావు సాఫ్ట్వేర్ ఇంజనీర్, మరి శ్రీనివాసరావు, బాటు శ్రీనివాసరావు మరి నేను చెప్పాను. నేను జాగ్రత్తపరిచి రాబోయే కాలం ఏ విధంగా చేయాలని మేము నిర్ణయించండి. ముందు మీరుంటే మేము వెనకెత్తుని మీకు కావాలని సహకారం ఇస్తాం. ఆ విధంగా మన ఇంటి మనం తెలుసుకుంటూ మన వయసు అభివృద్ధికి మన వంతు సహకారం అందిస్తూ మన వాళ్ళలో ఉన్న అందరినీ కూడా చిన్న పెద్ద తేడా లేకుండా అందరం కలిసిమెలిసి అందరూ ఒక అభివృద్ధికి అందరూ కలిసి సమైక్యంగా కృషి చేసుకుందాం అని అందరికీ మనం చేస్తూ మీరందరూ కూడా ఈ తరం నెక్స్ట్ తరానికి దీన్ని బాధ్యత వహించి, ఎందుకంటే దీనికి చేయమంటే డబ్బులు కాదు ప్రధానం, ముందు చేయాలంటే ఆలోచన రావాలి. కాబట్టి గురించి శ్రమపడాలి. ఆ విధంగా అందరూ కలిసి ఉంటే కలుసుకోవాలి అని పెద్దలు ఎక్కువ చెప్పారు. అది ఎప్పుడైతే అందరూ కలిసి ఉంటే అన్నిటి పనులు ఏ కష్టాలైనా అన్నింటిలో కూడా పాల్గొంటుకునే అవకాశం అందరూ కలిసి కోసం మనం చేసుకోవాల్సినది ముఖ్యంగా. కాబట్టి ఆ ఇంటి దైవం ఇవాళ బెంగళూరులో ఉన్నా, హైదరాబాద్ లో ఉన్నా, లేకపోతే బాంబేలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, సింగపూర్ లో ఉన్నా, న్యూజిలాండ్ లో ఉన్నా, కనీసం ఆ దేశం వెళ్ళి ఈ దేశం వచ్చినప్పుడు లేకపోతే
ఏ కార్యక్రమాలు జరగబోయే ముందు కానీ మన దైవాన్ని వచ్చి ఒకసారి దర్శనం చేసుకుని అమ్మవారిని చూసుకొని తర్వాత ఈ కార్యక్రమం మొదలుపెట్టే శుభం జరుగుతాయి అనేటువంటి నమ్మకంతో మనందరూ ముందుకు పోవాలని కోరుకుంటూ మరి తర్వాత కార్యక్రమాన్ని దీని యొక్క అందరూ అడ్రస్ల సేకరణ అన్ని కార్యక్రమాలు కూడా మన శ్రీనివాసరావు ఇక్కడ ఏం చేస్తున్నాడు ఒకసారి ఆ విధంగా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళందరూ కూడా కార్యక్రమాలను పాల్గొనే విధంగా చేస్తే బాగుంటుందని చెప్పి నాకు ఆలోచన. మరి మీకుగా ఇంతకన్నా మంచి ఆలోచనలు చూస్తే మీరందరూ చెప్తే దాన్ని చేసుకుంటూ మరి నెక్స్ట్ జనరేషన్ కి ఈ బాధ్యత అప్పగిస్తూ చంద్రబాబు ఒక 50,000 ఆ విధంగా మా నిర్మాణాలు మా ఇచ్చిన నిర్మాణంతో నిర్మాణం చేసాము. చంద్రబాబు గారు తమదైన రాత ఆ గృహజాల అమ్మవారి గృహజాల నిర్మాణానికి ఆయన ఖర్చు మొత్తం ఆయన పెట్టుకున్నాడు. ఇవన్నీ చేసిన తర్వాత మనం ఇప్పుడు డ్యాన్స్ గారు రామారావు గారు ఉన్నారు. ఈ రామారావు గారు ఎవరు మనకు తెలియదు. తెలిసిన తర్వాత మనకి ఇంత దగ్గర మన రామారావు గారు మనకి ఎన్ని సంవత్సరాలు తెలియకుండా ఉండాలనేది మా నాన్నగారు చెప్పారు. విజయం చెప్పిన తర్వాత ఆయన పండించి ఆయన అందరూ ఆయన 1,00,000 రూపాయలు ఆయన చివరి రోజు ఆయన 1,00,000 రూపాయలు ప్రార్థించాడు. అదేవిధంగా నడేరు కోరికరావు గారి కుటుంబం వాళ్ళ కుమారులు ఈ రోజు ఇక్కడ వచ్చిన వాళ్ళు 1,00,000 వాళ్ళు ప్రార్థించారు. అదేవిధంగా 14 ఆంజనేయుడు కుమారుడు ప్రవీణ్ 50,000 ప్రవీణ్ ప్రార్థించారు. ఇవన్నీ ఎందుకు చేస్తుందంటే ఈ విధంగా ఇంకా మామూలుగా మిగిలిన మన నాలుగు ఆడుకుంటున్న వాళ్ళు వాళ్ళ దగ్గర స్థాయిలో వాళ్ళ ఆర్థిక సహాయం అందించారు. అది కార్యక్రమం నిర్వహణ ఏదో కష్టాలు అనుభవించుకొని ఆ కార్యక్రమం కట్టాము, కొలు తీసుకొచ్చాము. ఇదంతా ఒక ఎత్తు. ఇక్కడ నుంచి ఎప్పుడు చేసినా ఏదో అందరికీ పోయాడు కోన పోయాడు రాబోతులేదంటే అక్కడ మనం ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి ఎంత తెలుగు తీసుకొని ఎంత ఏర్పాటు చేసాం. ఇది కొన్ని తరాల పాటు పొందాలంటే నువ్వు ఏ కార్యక్రమం చేయాలన్నా ముందు డబ్బు కావాలి. ఈ కొనసాగడానికి కూడా మళ్ళా మన ఆర్థిక ప్రచారం అవసరం. దాన్ని ఇంట్లో పెట్టుకొని మన అమ్మ మరి ఇంకా దీంట్లో ఇంకా భూమి ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే పాటించవచ్చు. దాన్ని ఇంట్లో పెట్టుకొని సార్ ఆలోచించి ఈ రోజు కాకపోయినా సమయం వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే మన అమ్మవారు కూడా మన అమ్మవారిని మన కొనడానికి ఏర్పడుతున్న ఆర్థికంలో మనం ఏం ఇవ్వగలుగుతాము ఇవ్వవలసిన బాధ్యత కూడా ఉందనుకుంటాను నేనైతే. ప్రతి ఒక్కరికి ఏ ఒక్క వంశానికో ఏ ఒక్క వస్తుతో ఒకరికి సంబంధించి కాదు. దాని ఉద్దేశం కూడా బాధ్యత వర్గాన్ని అభివృద్ధి అందరూ ఒక తాటకి చేర్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తున్న మా ప్రధాని గారు, మా చింత గారు, అలానే మా బాబాయ్ ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమం ఇంకా ఫ్యూచర్లో ఇంకా ముందుకు తీసుకెళ్లాలని నేను ఒక వెబ్సైట్ ప్లాన్ చేశాను. www.bhajanvansham.com. సో ఈ వెబ్సైట్ త్వరలో ఒక వితిన్ 10 days లో లాంచ్ చేసి ప్రతి ఒక్కరూ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్స్, అడ్రసెస్ అన్ని ఇన్ఫర్మేషన్ ఈ వెబ్సైట్ లోకి వచ్చేసి మీరు మీకు సంబంధించిన కుటుంబాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఫోటోస్ సహా ఇవ్వాలని కోరుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరూ వాళ్ళ పిల్లలకి చెప్పేసి ఈమెయిల్ అడ్రసెస్, ఫోన్ నంబర్, కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వెబ్సైట్ లో అప్లోడ్ చేయాలని చెప్పేసి నేను మనం చేస్తున్నాను. థ్యాంక్ యూ. దాని కంటిన్యూషన్ Gracias.
ఆచమనీయం సమర్పయామి. మహాకవలయ మహానిరాయ సమర్పయామి. ఆచమనీయం సమర్పయామి. నమః పార్వతీపతయే హర 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 మహాదేవ. ఓం సుమగస్యేక దంతస్యాగ గదగ మహాగణపతి ప్రసాదం యజమానస్య జలసాగృహామి. సంరక్ష్య అవకుంఠ్య అమ్మదే గుళ్యాదో పునః పుణ్యాహం వాసయేదో కర్తవ్యేవామేసేదేయాస్తర్వా దేవతా ప్రతి వృద్ధ్యాగతం గుర్యానాగస్తు మనసాస్మరేదో శివా ఆపస్కందో. ఓం గంధాః గంధచ్చన్నమలలాగే గంధద్వారాంధ్రా సర్కార్చమత్యాంగేషణే ఈశ్వరేణో సర్వభూతానాందామిహోపస్మయశ్రియో సుగంధాస్పాందో ఓం పుష్పాణి ఆయనే పరాయణే దుర్గారోహం పుష్పిణే హర్నాస్త పుండరే ఏకాంతమస్తు గృహాయనే పుష్పాణి రాందో సోమధా సోమనస్యమస్తు ప్రసన్నాస్మః శాంతిరస్తు ధనధాన్య సమృద్ధిరస్తు గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఐశాన్యాం భరతదేశే ఐశ్వర్యమస్తు నైరుత్యాం శుక్రాంగార్గ బృహస్పతి జనేశ్వరాహుదైదు సోమసేదాదిత్య పురోగా శ్రీ గ్రహాప్రయిందాయామి. అస్మిన్ కుంభే వర్ణమావాహయామి. ఓం ముమ్మే వర్ణస్వదేవమధ్యాగమయ స్వామనస్సురాగదే తస్మినేవ సిద్ధ విద్యవి తస్మిన్ దేవం వర్ణదే కేదనాదిద్రోహం మనుష్యాచరావతి అదిర్మాయర్మారస్మారేణ గోదేవీర్గః శిలవాసో వర్ధజపన్నీర్యత్వాగాదిత్యమదయన్న విద్మా సర్వధానమోధిన పురం దైవాయవః జ్ఞానవేన పవిత్రవదు పవిత్రేణ మహాహిమ శుక్లేన ఆగ్నేయత్మానుగుణో యస్తే పవిత్రమస్తి అగ్నేయమంతర బ్రహ్మదేన పురీమహే ఉపాస్యానాం దేవహితః పవిత్రేణ సులేన ఇదం బ్రహ్మ పురీమహే వైష్ణవేరీ పరమేవ్యాహాదు. మేము కట్టుకుని వచ్చాం కదా వాళ్ళకి ఇచ్చి కలిసి కడిగి పొట్టు పెడతారయ్యా. మా చిన్న
అటు